ఏపీ ఫైబర్ నెట్ కేసుపై ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు కీలక డాక్యుమెంట్స్ వైసీపీ నేతలకు చేరాయని, విజయసాయి ద్వారా రిక్రూట్ అయిన ఓ మహిళా ఉద్యోగిని వాటిని వైసీపీ నేతలకు చేరవేసిందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఉద్యోగుల నియామకాలు జరిపారని జీవీ రెడ్డి ఆరోపించారు. కేసు మనందరికీ తెలిసిందే కదా. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఆ రోజున్న ప్రతిపక్ష నేత మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో పెడితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరీ అన్ఫార్చునేట్. విజయసాయి రెడ్డి గారి ద్వారా రెఫరెన్స్ ద్వారా వచ్చిన ఒక అమ్మాయి లీగల్లో ఉంటారు, వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. అది కనుక్కొని మొన్నే టెర్మినేట్ చేసాం దాన్ని. ఉన్నది అవకాశం అది. ఇప్పుడు అదైతే నేను మీడియాకి ఈ రోజు కాదు రేపైనా తెలియజేస్తున్నాను. నేను చెప్పకపోయినా మీరు కనుక్కుంటారు కాబట్టి నేనే చెప్తున్నాను. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ వారి చేతిలో పెట్టడం జరిగింది. అది సంహౌ ఓవర్ సైట్ అయిపోయింది, ఎక్కడో జరిగిపోయింది. మా నోటీస్కి రాగానే ఇమీడియట్గా టెర్మినేట్ చేయడం జరిగింది. బట్ మళ్ళీ చూస్తాం మొత్తం ఆ ఫైల్ అంతా తీసుకొని ఏమన్నా అడిషన్స్ డిలీషన్స్ చేశారా దాంట్లో ఏమన్నా, ఎందుకంటే స్టేట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ ఏమన్నా తీసేశారా, న్యూ ఎవిడెన్స్లు ఏమన్నా దాంట్లో పెట్టారా, కొత్త సాక్ష్యాలు ఏమైనా యాడ్ చేశారా. బట్ తనని డౌట్ పట్టమని కాదు, పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ వ్యక్తిగాని కాదు. బట్ తర్వాత తెలిసి నేను కూడా ఐ వాజ్ వెరీ షాక్ ఆన్ దట్. ఫైబర్ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి 24,000 కిలోమీటర్ల మేర కేబుల్స్ వేసి 10 లక్షల కనెక్షన్లు ఇచ్చారని, వైసీపీ దిగిపోయే నాటికి ఏపీ ఎస్ఎఫ్ఎల్ కనెక్షన్ల సంఖ్య 5 లక్షలకు పడిపోయిందని జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ సంస్థ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా అంచులో ఉంది ఈరోజు ఈ సంస్థ పరిస్థితి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈ సంస్థ చైర్మన్గా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాధ ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. 2019కి బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్లోకి రావాల్సినటువంటి సంస్థ, ఆ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ కావచ్చు, మిగతా అన్నీ చూస్తే పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి అత్యంత బాధాకరం ఏంటంటే, ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే, ఈరోజు చూసినట్లయితే ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈరోజు చూస్తే ఒక్క ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు వాళ్ళన్న కూడా బ్రహ్మాండంగా నడుపుతారు. కనీసం ఒక సాయంత్రానికి ఒక లెక్క ఉంటుంది, ఇదిగో ఇంత వచ్చింది, ఇంత పోయింది, ఇంత బ్యాంకులో డిపాజిట్ చేసామని ఒక లెక్క ఉంటుంది. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాలు అత్యంత దారుణంగా నడిపారు. నాకు తెలిసినందుకు భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలు ఇంత దారుణంగా నడిపినట్టు మనకు లేదు. అత్యంత దారుణంగా మరి ఆనాడున్న ఎండీ గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అర్లీ, ఇప్పుడే నేను మాట్లాడాను. టీడీపీ హయాంలో ఫైబర్ నెట్లో 108 మంది మాత్రమే ఉద్యోగులున్నారని, నెలకు 40 లక్షలు మాత్రమే ఖర్చయ్యేదని, వైసీపీ హయాంలో 1363 మంది ఉద్యోగులను నియమించి నెలకు 4 కోట్ల వేతనాలు చెల్లించారని జీవీ రెడ్డి మండిపడ్డారు. ఫైబర్ నెట్ ద్వారా జీతాలు తీసుకున్న ఉద్యోగులు ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లలో డ్రైవర్లు, వంట మనుషులు, అటెండర్లుగా పనిచేశారని ఆరోపించారు. వీళ్ళు గవర్నమెంట్ మారడానికి 1363 మంది, ఆ రోజు 2019లో 108 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈరోజు 1363 మంది ఎంప్లాయీస్ తోటి నెలకు 4 కోట్ల శాలరీస్. మేము ఆ రోజు ఇచ్చింది 40 లక్షలు. 108 మంది ఎంప్లాయీస్కి 40 లక్షలు శాలరీస్ ఇస్తే ఈరోజు 1363 మందికి 4 కోట్ల శాలరీస్. పోనీ 40 లక్షల నుంచి 4 కోట్ల శాలరీస్ పెరిగితే అంటే 10 రెట్లు పెరిగింది దాదాపు, అంతే కదా. 10 రెట్లు పెరిగితే బిజినెస్ ఎంత పెరగాలి? 5 లక్షలు, 10 లక్షలు ఉన్న కనెక్షన్స్ ఆ రోజు 1 కోటి కనెక్షన్స్ అవ్వాలి. సమస్యలు కూడా 10 రెట్లు తగ్గాలి, ఇంతమంది ఎంప్లాయీస్ని పెంచి ఇంత ఖర్చు పెట్టినందుకు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? 10 లక్షల కనెక్షన్స్ 1 కోటి కనెక్షన్స్ అవ్వాల్సింది పోయి ఈరోజు 10 లక్షల కనెక్షన్స్ 5 లక్షలకు వచ్చింది. ఇదే సంస్థ ఇండియాలో నెంబర్ 1 అవ్వాల్సిన సంస్థ దివాలా అంచులకు వచ్చింది. ఏది ఇంత ఖర్చు పెట్టి 1363 మంది ఎంప్లాయీస్ని పెట్టి 4 కోట్లు మంత్లీ శాలరీస్ ఇస్తూ దివాలా అంచులకు తీసుకొచ్చారు. కనెక్షన్స్ పెరగలేదు. అన్నిటికీ మించి కేబుల్ ఆపరేటర్ని నిజంగా చిత్రహింసలు గురి చేశారంటానికి కూడా ఇంకా మాటలు జరుపు, ఆ విధంగా హరాస్ చేశారు కేబుల్ ఆపరేటర్.